Hello everyone. So there is a small announcement for you regarding the Diwali offer. సో దివాళీ ఆఫర్ మనకి సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారి తరపు నుంచి 40% ఆఫర్ అయితే ప్రస్తుతానికి నడుస్తుందమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి 50,000గా ఉన్నటువంటి కోర్స్ ఫీజ్ని కేవలం 30,000కే డిక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, సో 30,000కి కోర్స్ అయితే మీకు అందిస్తున్నాము. ఓకేనా, సో కోర్స్ ఫీజ్ దాదాపుగా మనకి 40% ఆఫర్ అనేది ఇక్కడ మనకి నడుస్తుంది. సో ప్లీజ్ ట్రై టు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా గ్రాప్ చేసుకోండి. సో ఎనీ కైండ్ ఆఫ్ అడ్మిషన్స్, ఓకే, మీకు ఏదైనా అడ్మిషన్స్ కానీ, ఓకే, యూపీఎస్సీ 0 to Zenith రిలేటెడ్ క్వైరీస్ ఏమైనా ఉంటే వెంటనే ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్ మనం చూసినట్టయితే కోర్స్ ఈజ్ ఎస్పెషల్లీ గివింగ్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే, సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మన యొక్క కోర్స్ అనేది స్టూడెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. ప్రతి స్టూడెంట్ ఎవరైతే 0 to Zenith సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మ్యాక్సిమం లైఫ్ టైం ఆపర్చునిటీ అనేది ఈ యొక్క వీడియోస్ మీద యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా, సో అదేవిధంగా ఈ యొక్క కోర్స్ కంటెంట్ వచ్చేసి వీఆర్ గివింగ్ ద లైవ్ యాజ్ వెల్ యాజ్ ద రికార్డెడ్ సెషన్స్. ఓకే, సో లైవ్ అనేది రికార్డెడ్ అనే సెషన్స్ కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైనా సరే లైవ్ మిస్ అయితే దే కెన్ గో ఫర్ ద రికార్డెడ్ క్లాస్ ఇన్ ద కన్సిక్యూటివ్ డేస్. ఓకే, సో మళ్ళీ ఎవరైనా లైవ్ మిస్ అయినట్టయితే వెంటనే రికార్డెడ్ కూడా వాళ్ళు చూసేటువంటి అవకాశం అయితే మన ఎస్ఎస్సి యాప్లో మీకు డైరెక్ట్గా అయితే ఉంటుందమ్మా. ఓకేనా, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. మూడో ఫీచర్ చూసినట్టయితే వీఆర్ ప్రొవైడింగ్ ద కాంప్రహెన్సివ్ నోట్స్ టు ఆల్ ద రికార్డెడ్ క్లాసెస్. ఓకే, సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి కాంప్రహెన్సివ్ నోట్స్ అనేది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ద నోట్స్ విల్ బి వెరీ వెరీ హ్యాండీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. ఓకేనా, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ప్రతిరోజు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది నడుస్తుందమ్మా. అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ద డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రతిరోజు మీకు 9 o'clock కల్లా ఈ యొక్క కోర్స్ కంటెంట్ అనేది ఎస్పెషల్లీ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క వీడియో అనేది 5 PM కల్లా మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ ఫాలో ఆల్ ద యూట్యూబ్ కంటెంట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఖచ్చితంగా యూట్యూబ్ కంటెంట్ కూడా ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ కానీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ ప్రతిదీ కూడా మీరు దగ్గరుండి ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బికాస్ ప్లీజ్ గ్రాప్ దిస్, ఇట్ ఈస్ ఎస్పెషలీ ఏ ఫ్రీ కంటెంట్ అనమాట. ప్రతిదీ కూడా మీకు ఫ్రీ కంటెంట్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ కూడా మీకు అప్లోడ్ అవుతుంది. ప్రతిరోజు దాన్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఫైనలీ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, వీఆర్ ఎస్పెషల్లీ గివింగ్ దిస్ ఆఫర్ ఫర్ ఈఎంఐస్ ఆల్సో. ఓకే, ఎవరైతే అన్అఫోర్డబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఎస్పెషల్లీ యూ కెన్ గో ఫర్ 5 installments. ఓకే, 5 to 6 installments కింద మీరు యొక్క ఫీజుని అయితే పే చేయొచ్చు. ఓకే, సో ఎవరైతే అన్అఫోర్డబుల్ పీపుల్ ఉంటారో, ఓకే, ఎవరైతే దే ఆర్ అనేబుల్ టు పే ఎట్ సింగిల్ పేమెంట్ కింద పే చేయలేకపోతున్నారో వాళ్ళకు ఒక అవకాశం కింద ఈ యొక్క ఈఎంఐ ఆప్షన్స్ అయితే కూడా ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద 0 to Zenith ప్రోగ్రామ్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ద ప్రోగ్రామ్, ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. My number is 789-3271-867. I am Dr. Karthik, faculty of Sairam Sampatirao team. You can call me at any time regarding the program of 0 to Zenith. Okay, Nama? ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్. ఓకే, సో దట్స్ ఆల్ రిగార్డింగ్ ద ప్రమోషన్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ సెషన్. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఆర్టికల్ కాల్డ్ ఇండియా స్టాండ్ ఆన్ ఆర్సీపీ. ఓకే, సో ఇండియా స్టాండ్ ఆన్ ఆర్సీపీ అనేటువంటి టాపిక్ని దిస్ టాపిక్ విల్ కమ్స్ అండర్ ద జనరల్ స్టడీస్ 2 అనేటువంటి పేపర్లోకి వస్తుందమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో అదేవిధంగా ఆర్సీపీ అనేటువంటిది ఇట్స్ ఏ ట్రేడ్ అగ్రిమెంట్. ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కూడా మనకి GS3 ఎకానమీలో కూడా ఎటువంటి అవకాశం లేకపోలేదు. ఓకే, కనుక ఈ యొక్క ఆర్టికల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ GS2కి మనకు పనికొస్తుంది, అదేవిధంగా GS3కి కూడా మన యొక్క ఆర్టికల్ అనేది పనికొస్తుంది. ప్లీజ్ ట్రై టు వాచ్ ద వీడియో అంటిల్ ద లాస్ట్. ఓకే, లాస్ట్ వరకు కూడా వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వాచ్ చేయండి అమ్మా. ఓకే, కమింగ్ టు ద ఆర్టికల్ ఆఫ్ దిస్ న్యూస్ ఫర్ టుడే. ఈ యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్, దట్ ఈస్ కాల్డ్ ద ఏషియాన్ అంటాము. ఓకే, ఏషియాన్ యొక్క అబ్రివేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా, దట్ ఈస్ ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ అంటాం. దిస్ ఏషియన్ సెక్రటరీ జనరల్ హ్యాస్ సెడ్ దట్ ద సౌత్ ఏషియన్ కంట్రీస్ వాంట్స్ టు జాయిన్ ఇండియా ఇన్ దిస్ RCEP. ఓకే, మొత్తం ఈ యొక్క ఆసియాన్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా అనేది మళ్ళీ తిరిగి RCEPలో జాయిన్ అవ్వాలని చెప్పి ఒక తీర్మానాన్ని అయితే చేశాయి.
Okay, and they want to aspire that India should join this RCEP because RCEP is one of the biggest trading platforms in the entire ఏషియన్ కాంటినెంట్. ఓకే, అట్లాంటి యొక్క ఆర్సీపీలో ఖచ్చితంగా ఇండియా అనేది పార్ట్నర్గా ఉండాలని చెప్పి సో ఆసియాన్ సెక్రటరీ జనరల్ వారు రీసెంట్గా మనకి ఇండియా మీద ఒత్తిడి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ ఆస్పైర్స్ దట్ ఇండియా షుడ్ జాయిన్ దిస్ ఆర్సీపీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద న్యూస్ ఆర్టికల్. ఓకే, సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దిస్ context is going to start. Okay, so I just want to have a small historical importance regarding the India and ASEAN. So India, even though it's not a part of ASEAN, but it is a once part of the RCEP. Okay, so RCEP లో ఇది ఒకప్పుడు భాగంగా ఉండేది. ఓకే, అండ్ ఇండియా వాజ్ విత్డ్రా ఫ్రమ్ ద ఆర్సీపీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. 2019లో సో ఇండియా అనేది ఈ యొక్క 16 మెంబర్ గ్రూప్ అయినటువంటి ఆసియాన్ గ్రూప్ నుంచి ఆర్సీపీ గ్రూప్ నుంచి బయటికి రావడం జరిగింది. సో ఆర్సీపీ ఇస్ ద గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 10 ఏషియన్ కంట్రీస్. ఓకే, సో ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి 10 దేశాలు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మియన్మార్, ఫిలిప్పైన్స్ ఇలాగనమాట. ఓకే, సో ఇలా ఉన్నటువంటి 10 దేశాలతో ఈ యొక్క ఆసియాన్ గ్రూప్ అనేది ఏర్పడింది. ఓకే, దాంతోపాటు దిస్ ఆసియాన్ గ్రూప్ హ్యాస్ మేడ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ 6 ఆఫ్ ద కంట్రీస్. ఓకే, 6 దేశాలతో కూడినటువంటి దేశాలతో ఈ యొక్క ఆసియాన్ అనేది సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని కుదుర్చుకుంది. సో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎవరితో కుదుర్చుకుందామా? సో ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ జపాన్ అండ్ ఫైనలీ ద కొరియా. ఓకే, సో ఈ యొక్క 6 దేశాలతో ఈ యొక్క ఆసియాన్ కంట్రీస్ అనేవి సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నాయి. సో ఆ ఒప్పందాన్ని మనం ఏమంటాం? ఆర్సీపీ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటున్నాము. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఓకేనా? సో ఈ యొక్క ఆర్సీపీలో కొంత మనకి ఇంజస్టిస్ జరుగుతుందని చెప్పి సో వీ హ్యావ్ అన్ఫేవరబుల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్లో చూసినట్టయితే ఎస్పెషలీ సో చైనీస్ యొక్క ప్రోడక్ట్స్ ఎక్కువగా డంప్ అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో సో ఇండియా వాస్ ఎస్పెషలీ వాంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్సీపీ. ఓకేనా? సో ఆర్సీపీ నుంచి వైదొలగాలని చెప్పి 2019లో నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈ యొక్క ఇండియా అనే దేశం ఓకే సో ఇండియా కేమ్ అవుట్ ఆఫ్ ద ఆర్సీపీ. రైట్ నౌ ఆర్సీపీ ఈజ్ ఓన్లీ 15 మెంబర్ బాడీ. ఓకే, సో 10 కంట్రీస్ అనేవి ఏషియన్ కంట్రీస్, 5 కంట్రీస్ అనేవి సో దీస్ ఆర్ ఆల్ చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొరియా అండ్ జపాన్. ఓకే, ఇండియా అనేది ఆర్సీపీ నుంచి వైదొలిగింది. బట్ రీసెంట్లీ ద సెక్రటరీ జనరల్ ఏం చేశారమ్మా? సో ఇండియాకి ఒక వినతిని అయితే పంపించడం జరిగింది. సో ప్లీజ్ వీఆర్ రిక్వెస్టింగ్ దట్ ఇండియా వాంట్స్ టు హ్యావ్ టు జాయిన్ దిస్ ఆర్సీపీ. ఓకే, సో ఆర్సీపీలో మళ్ళీ ఇండియా జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని అయితే వెల్లడించారు. ఓకేనా? సో దిస్ ఈస్ ద బేసిక్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్. ఓకేనా, అర్థమైందా? సో ఒకసారి ఏషియాన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఏషియాన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇట్స్ ఏ ఇంపార్టెంట్ ట్రేడ్ గ్రూప్ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, సో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిపి దాదాపుగా ఓకే సో దీస్ ఆర్ ద ఇట్స్ ఎ 10 మెంబర్ అసోసియేషన్. ఓకే, అండ్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1967. ఓకే, 1967లోనే సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందమ్మా. ఇట్ ఈస్ ఏ రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కంప్రైజింగ్ ఆఫ్ 10 కంట్రీస్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి 10 దేశాలతో ఈ యొక్క ఆసియాన్ గ్రూప్ అనేది ఏర్పడింది. సో విత్ ద డిక్లరేషన్ ఆఫ్ బ్యాంకాక్లో ఈ యొక్క డిక్లరేషన్ అనేది జరిగింది. సో అందుకనే దీన్ని ఏమంటాం? ఆసియాన్ డిక్లరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద బ్యాంకాక్ డిక్లరేషన్. సో బ్యాంకాక్ ఎక్కడ ఉందమ్మా? సో బ్యాంకాక్ ఇస్ ఇన్ ద థాయిలాండ్. ఓకే, థాయిలాండ్లో ఉన్నటువంటి సో థాయిలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఏషియాన్. ఓకే, సో ఈ యొక్క థాయిలాండ్ డిక్లరేషన్లో ఈ యొక్క బ్యాంకాక్ డిక్లరేషన్లో ఆల్ దీస్ ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ సో దే సైన్డ్ ఇట్ అండ్ దే వాంటెడ్ టు ఫార్మ్ దిస్ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ దిస్ ఫ్రెండ్లీ నేషన్స్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి సో అసోసియేట్ నేషన్స్తో ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పడాలి. ఓకే, సో మనం విడివిడిగా వ్యాపారం చేస్తే వీక్ అవుతామని చెప్పి ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, సో మెంబర్స్ చూసినట్టయితే మన ఇక్కడ ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై. ఓకే, సో ఇట్లాగా మనకి దాదాపుగా 10 దేశాలు అయితే ఈ యొక్క ఏషియన్ గ్రూపులు ఉన్నాయి. అవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో దిస్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇట్లాంటి ఒక ఏషియన్ యొక్క మెంబర్స్ ఎవరు, ఆర్సీపీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు అనేటువంటి
క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో కమింగ్ టు ద ప్రిన్సిపల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఏషియాన్లో మనం చూసినట్టయితే, సో ఏషియన్ ఈజ్ ఎస్పెషలీ ఆపరేటింగ్ విత్ ద నాన్ ఇంటర్ఫిరెన్స్. ఓకే, సో నాన్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటమ్మా, సో పరస్పరంగా సో ఎవరి సావర్నిటీని వాళ్ళు కాపాడుకోవాలి. ఓకే, సో ఎవరి ఇంటర్నల్ మ్యాటర్స్ వాటిలో ఇన్వాల్వ్ కాకుండా, ఓకే, సో వేరే కంట్రీ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో కానీ వెళ్ళకుండా, సో దే షుడ్ మెయింటైన్ ద నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద ఇంటర్నల్ మెంబర్స్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ డన్, ఎవ్రీథింగ్ డెసిషన్స్ విల్ బీ మేకింగ్ ఆన్, ఓకే, దే విల్ బీ మేడ్ ఆన్ ద కన్సెన్సస్ బిల్డింగ్. ఓకే, పరస్పర సహకారంతో సో అందరూకి ఆమోదయోగ్యంగా ఉన్నట్టయితేనే మాత్రమే సో దే విల్ టేక్ ద డెసిషన్స్. ఓకే, అండ్ ఆల్సో దే విల్ బీ పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద మెంబర్ కంట్రీస్. ఓకే, ఎవరైతే మెంబర్ కంట్రీస్గా ఉన్నారో సో వాళ్ళ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి, బోర్డర్ డిస్ప్యూట్స్ కానీ, లేదా ట్రేడ్ డిస్ప్యూట్స్ కానీ, లేదా పొలిటికల్ డిస్ప్యూట్స్ కానీ, సో వాటిని సో చాలా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి తప్ప, ఓకే, ఎటువంటి గొడవకి వెళ్ళకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారు. ఓకే, ఇన్ ద ప్రిన్సిపల్స్ అనమాట. అదేవిధంగా సో ఆల్ ద కంట్రీస్ ఆర్ ఎస్పెషల్లీ కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ద మ్యూచువల్ బెనిఫిట్. ఓకే, ఒక సినర్జిస్టిక్ బెనిఫిట్ అనేది, ఓకేనా, పరస్పర సహకారంతో మ్యూచువల్ బెనిఫిట్ అనేది ప్రతి దేశానికి అందాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్తో ఈ యొక్క ఏషియన్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ట్రేడింగ్ బ్లాక్ ఆఫ్టర్ ద యూరోపియన్ యూనియన్. ఓకే, యూరోపియన్ యూనియన్ తర్వాత అంత సక్సెస్ఫుల్ బ్లాక్ ఏదైనా ఉందంటే అది ఏషియన్ అనే చెప్పచ్చు. ఓకేనా. సో దిస్ ఏషియన్ ఈజ్ ఎస్పెషలీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఆరిజిన్స్. ఓకే, సో తన యొక్క ఆరిజిన్స్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కొత్త కొత్త కంట్రీస్ని కూడా యాడ్ చేసుకునేటువంటి విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఓకే, సో ఏషియన్ +3 అనేటువంటి ఒక అడిషనల్ ఫారమ్ని అయితే క్రియేట్ చేసుకుంది. సో దిస్ ఏషియన్ +3 ఇంక్లూడ్ ద ఇంపార్టెంట్ ఏషియన్ నేషన్స్ లైక్ చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా. సో ఏషియన్ +3 అనేటువంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, ఎస్పెషలీ ప్రిలిమినరీలో, సో ప్లీజ్ యూ షుడ్ ఐడెంటిఫై చైనా ఉంది దాంట్లో, జపాన్ ఉంది, అదేవిధంగా సౌత్ కొరియాని కూడా దీంట్లో ఏషియన్ +3 మెంబర్స్లో సో వాళ్ళు సభ్య దేశాలుగా పెట్టుకున్నారు. ఓకే, సో డోంట్ రైట్ చైనా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్, బట్ చైనా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్ +3. ఓకేనా. సో డోంట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎగ్జామినర్ మిమ్మల్ని చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఏషియన్లో ఉన్నటువంటి కంట్రీస్, ఓకే, ఏషియన్ +3లో ఉన్నటువంటి కంట్రీస్ కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, సో కొత్తగా మనకి చైనా యాడ్ అవుతుంది, జపాన్ యాడ్ అవుతుంది, సౌత్ కొరియా యాడ్ అవుతుంది. అదేవిధంగా మనకి సో ఇంకొక ఫోరం ఈస్ట్ ఏషియా సమిట్ అంటాము. సో దిస్ ఇన్వాల్వ్స్ ఏషియన్ +3తో పాటు ఇంకొక 3 కంట్రీస్ ఇక్కడ యాడ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ ద ఆస్ట్రేలియా, ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద ఇండియా, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద న్యూజిలాండ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో ఏషియన్ +3తో పాటు మనకి ఇక్కడ టోటల్గా ఏషియన్ +8 కంట్రీస్ యాడ్ అయ్యాయి. ఓకే, సో 8 కంట్రీస్ ఏంటమ్మా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, అదేవిధంగా ఏషియన్ +8 అనేది రాసుకోవచ్చు, లేదా ఏషియన్ +3 +5 అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈస్ట్ ఏషియా సమిట్లో మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 18 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఆర్సీపీలో మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 16 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, సో ఏషియన్ +3లోనే ఉన్నాయి, 13 ఉన్నాయి. ఓకేనా. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో దయించి ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్ కట్గా ఉండండి. ఓకే, రైట్. సో ఇట్లాంటి ఏషియా నుంచి ఇండియా బయటికి రావడం, ఎస్పెషలీ ఆర్సీపీ నుంచి ఇండియా బయటికి రావడం అనేది, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ ఎస్పెషలీ డిస్క్రైబింగ్ యాజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఓకే, ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీని మనం జార విడుచుకున్నటువంటి ఒక పరిస్థితిని అయితే తెచ్చుకున్నాం అనేటువంటిది సో చాలామంది పొలిటికల్ క్రిటిక్స్ దీన్ని ఖండిస్తున్నారు. ఓకే, బట్ ఎనీహౌ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్ రిగార్డింగ్ ద ఆర్సీపీ. ఓకే, సో నౌ లెట్ us discuss about the RCEP in detail. ఓకే, సో ఆర్సీపీ అనేది ఏంటమ్మా, ఇట్ ఈస్ ద రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది మనం ఆల్రెడీ తెలుసు. ఓకే, సో దిస్ ఆర్సీపీ యాక్చువల్లీ ఇట్స్ ఏ చైనీస్ లెడ్ ఇనిషియేటివ్. ఓకే, చైనా వారు ఈ యొక్క ప్రపోజల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకేనా, సో ఆర్సీపీ ఈజ్ ఎస్పెషలీ డామినేటెడ్ బై ద చైనా. దట్స్ వై ఇండియా కేమ్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్సీపీ, విచ్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ రీజనల్ ట్రేడింగ్ బ్లాక్ అనమాట. ఓకే, ఆర్సీపీ కంట్రీస్ మనం చూసినట్టయితే సో ఏషియాతో పాటు 6 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, అవేంటమ్మా, ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఆల్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీస్. ఓకే, అట్లాంటి సో హ్యూజ్ పవర్ఫుల్ కంట్రీస్తో పాటు ఏషియన్ కంట్రీస్ అనేవి సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ లీడింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ ద ఎంటైర్ ఏషియన్ కాంటినెంట్. ఓకే, అట్లాంటి ఈ యొక్క ఆర్సీపీ నుంచి ఇండియా బయటికి రావడం అనేది సో సమ్వాట్ కాంట్రవర్సీతో క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఇష్యూ కింద మారింది.
ఓకే, సో ఒక ఆర్సీబీ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ చూసినట్టయితే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ హ్యావింగ్ 1/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. దాదాపుగా 33% వరల్డ్ పాపులేషన్ అనేది ఇక్కడ ఆర్సీబీ గ్రూప్లో ఉన్నారు. దాంతోపాటు ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 29% ఆఫ్ ద వరల్డ్ జీడిపి. ప్రపంచ జీడిపిలో తన యొక్క వాటా ఎంతమా 29% ఇక్కడ నమోదవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ హై. ఓకే, దాదాపుగా 30% వరల్డ్ జీడిపి యొక్క ఆర్సీపీలో ఉందంటే దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ జోక్. ఓకే, ఇట్స్ వెరీ అప్రిషియేటబుల్ థింగ్ అనమాట. సో ఈ యొక్క ఆర్సీపీలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ద కోఆపరేటివ్ యూనియన్ బిహేవియర్. అంటే ఏంటమ్మా కోఆపరేటివ్ యూనియన్ అంటే ఏంటి? ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటారో సో వాళ్ళకి మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి ఎస్పెషల్లీ ట్రేడింగ్ అనేది ఈజీగా ఉంటుంది. దెర్ ఇస్ నో ట్రేడ్ టారిఫ్స్ అనేవి వాళ్ళ మీద ఉండవు. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా బెనిఫిట్స్ అనేవి యొక్క ఆర్సీపీ మెంబర్స్కి ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ మనకి నాన్ మెంబర్ ఇంపోర్ట్స్ నుంచి వీళ్ళకి కన్ఫామ్గా ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. ఓకే, నాన్ మెంబర్ ఇంపోర్ట్స్ అంటే ఏంటమ్మా యూరోపియన్ యూనియన్ నుంచి ఎప్పుడైతే మనం ఇంపోర్ట్స్ తీసుకున్నామో సో వాటి మీద ఒక ప్రొడక్షన్ టారిఫ్ అనేది వేస్తారు. ఓకే, సో టారిఫ్ వల్ల ఏమవుతుంది, ఈ ఇంపోర్ట్స్ అనేది కాస్ట్లీగా మారుతాయి. అర్థమైందా? సో ఒక కోఆపరేటివ్ యూనియన్తో ఈ యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది నడుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ అదర్ మెంబర్స్ నేషన్స్ అనమాట. అర్థమైందా? సో వీటితో పాటు ఎవరైతే నాన్ మెంబర్ ఇంపోర్ట్స్ ఉంటారో సో వాళ్ళ నుంచి మెంబర్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ యొక్క దీని యొక్క ట్రేడింగ్ ప్యాటర్న్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇందులో మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో 10 ఏషియన్ కంట్రీ మెంబర్స్ అందరూ ఉంటారు. వీటితో పాటు చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనేటువంటి ప్రస్తుతం ఇందులో మనకి ఓన్లీ 15 కంట్రీస్ ఉన్నాయి. ఇండియా లెఫ్ట్ అయింది రీసెంట్గా. ఓకే, 2019 లెఫ్ట్ అవడం జరిగింది. ఓకే, అండ్ ఇట్ వాస్ సైన్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. ఓకే, సో ఎప్పుడు ఈ అగ్రిమెంట్ సైన్ అయిందమ్మా 2020లో మనకి ఈ యొక్క మళ్ళీ 15 కంట్రీస్తో కూడా మళ్ళీ యొక్క ఆర్సీపీ అనేది మళ్ళీ ఏర్పడడం జరిగింది. అండ్ కమింగ్ టు ఇట్స్ ఆబ్జెక్టివ్స్ మనం తీసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ గివింగ్ ద ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు ద మెంబర్ కంట్రీస్. ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటాయో వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళక ట్రేడ్ మధ్య టారిఫ్స్ అనేవి తగ్గించుకుంటారు. ఓకే, సో దే విల్ గో ఫర్ ద ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్. వీళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీని ఇస్తారు. మార్కెట్ యాక్సెస్ అనేది వీళ్ళకి మెంబర్ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు ఒక కస్టమ్స్ యూనియన్ అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, సో చాలా రకాలైనటువంటి అగ్రిమెంట్స్లో కూడా మనకి ఫ్రీ ట్రేడ్ అనేది కూడా సో నడుస్తుంది. ఓకే, సో మోస్ట్లీ ద ఫ్రీ ట్రేడ్ విల్ బి సీన్ ఇన్ ద స్పెసిఫిక్ సెక్టార్స్ ఇన్ దిస్ కన్సర్న్ ఆర్సీపీ కంట్రీస్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ట్రేడ్ టారిఫ్స్ తగ్గించుకోవడం, ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం, ఓకేనా, సో కోఆపరేటివ్ యూనియన్స్ మెయింటైన్ చేయడం, అదేవిధంగా ఫ్రీ ట్రేడ్ ఇన్ సమ్ ఆఫ్ ద సెక్టార్స్ ఉండడం వల్ల సో దిస్ యాక్చువల్లీ ఈజ్ బెనిఫిటింగ్ ఈచ్ అదర్ మెంబర్ కంట్రీస్. ప్రతి ఒక్క మెంబర్ కంట్రీస్ కూడా ఇది ఒక బెనిఫిషియల్గా మారడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి సో చైనా నుంచి మ్యాక్సిమం బెనిఫిట్, చైనాకి ఇక్కడ మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఓకే, సో రీసెంట్గా ఇండియా డెసిషన్ అనేది ఏమైందమ్మా, సో ఇండియా ఆప్టెడ్ అవుట్ ఫర్ ద ఆర్సీపీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. 2020లో రీసెంట్గా బయటనే ఉండాలని చెప్పి ఇండియా డెసిషన్ అయితే తీసుకుంది. బికాస్ చైనీస్ ఎన్కర్షన్ ఈజ్ సో మచ్ ఇన్ దిస్ ఆర్సీపీ. ఓకే, సో దే డోంట్ వాంట్ గెట్ డిసడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ ద చైనా. ఓకే, సో రీజన్స్ ఏంటంటే మనం చూసినట్టయితే ఎస్పెషలీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ ఓన్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఓకే, చైనీస్ డంపింగ్ గూడ్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో చైనాకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో చైనా మీద టారిఫ్స్ అనేవి తగ్గించాల్సి వస్తుంది. ఓకేనా, సో వాళ్ళకి మార్కెట్ ట్యాక్స్ అనేది కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందమ్మా మన లోకల్ గూడ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎస్పెషల్లీ ద చీప్ గూడ్స్ ఫ్రమ్ ద చైనీస్ అగ్రికల్చర్ మార్కెట్స్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ విల్ బి డంపింగ్ ఇన్ టు ఇండియా. ఓకే, చైనీస్ నుంచి వచ్చేటువంటి అన్ని గూడ్స్ కూడా విపరీతంగా డంపింగ్ చేయబడతాయి. సో వీటి వల్ల మనకు లోకల్ మార్కెట్స్ అనేది, మనకు ఇండియన్ మార్కెట్ అనేది విపరీతంగా దెబ్బతింటుంది. కాబట్టి సో ఆర్సీపీ అనేది దీన్ని బయటకు వచ్చేయడం జరిగింది. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ద ఆర్సీపీ. ఓకే, ఇవన్నీ పాయింట్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదమ్మా. సో మ్యాక్సిమం ఈ పాయింట్స్ మీరు అర్థం చేసుకున్నట్టయితే సో ఆర్సీపీని మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. ఓకేనా, సో వీ రెడ్ అబౌట్ కంపోజిషన్, వీ రెడ్ అబౌట్ ద ట్రేడింగ్ బ్లాక్స్, వీ రెడ్ అబౌట్ ద మెంబర్స్, అదేవిధంగా ఎప్పుడు సైన్ అయింది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇండియా డెసిషన్ ఏంటి అంటే బయటికి రావడం జరిగిందనమాట. సో ఎందుకు వచ్చింది అనేటువంటి రీజన్స్ కూడా ఇక్కడ చూసాం మనం. సో ఎస్పెషలీ డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది ఇంపాక్ట్ అవుతుంది, అగ్రికల్చర్ గూడ్స్ అనేది ఇబ్బందిగా మారుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అనేవి ఇక్కడ విపరీతంగా డంప్ కాబడుతున్నాయి. కాబట్టి సో ఈ కారణాలతో మనం ఆర్సీపీ నుంచి మనం బయటకు రావడానికి కారణాలు అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా, రైట్. సో ఇక ఇండియా అనేది ఆర్సీపీలో జాయిన్ కాకపోవడానికి కారణాలు. ఓకే, సో ఎందుకు జాయిన్ అవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే సో వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఆర్సీపీ అండ్ వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ అగెయిన్స్ట్ ద జాయినింగ్ ఆఫ్ ఆర్సీపీ. ఓకే, సో ఫస్ట్ మనం చూసినట్టయితే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా నాట్ జాయినింగ్ ద ఆర్సీపీ. బికాస్ ఇండియా అనేది సో బయటికి రావడం జరిగింది కాబట్టి సో వీఆర్ డిస్కసింగ్ వై ఇండియా ఈస్ నాట్ ఫేవరింగ్ ద ఆర్సీపీ అనేటువంటిది మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్. ఓకేనా,
సో మనకు ట్రేడ్ అనేది ఏమవుతుందమ్మా, ఆర్సీపీలు ఎవరైతే సభ్య దేశాలుగా ఉంటాయో వాటికి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలి. ఓకేనా. సో చాలా వరకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో వాటి ఎటువంటి ట్రేడ్ టారిఫ్స్ అనేవి పడకుండా ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఏమవుతుందమ్మా, ఇంపోర్ట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఓకే. సో ఇంపోర్ట్స్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, లోకల్ డొమెస్టిక్ మార్కెట్ అంతా కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి సో ఇట్ విల్ కాస్ట్ ద ట్రేడ్ ఇంబాలెన్సెస్ అండ్ రిస్క్ ఆఫ్ ఇంక్రీస్డ్ ఇంపోర్ట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద చైనా. సో చైనా నుంచి గూడ్స్ అనేది విపరీతంగా ఫ్లడ్ అవ్వడం వల్ల మనం ఈ యొక్క ఆర్సీపీ నుంచి వైదొలగాలనేటువంటి కారణాన్ని ఇక్కడ చెప్తున్నారు. సెకండ్ వన్ ఇస్ ద టారిఫ్ ఎలిమినేషన్. ఓకే. ఎప్పుడైతే టారిఫ్ని మనం ఎలిమినేట్ చేస్తామో వీఆర్ ఎస్పెషలీ ఫియర్ ఆఫ్ ఫ్లడింగ్ ద ఇండియన్ మార్కెట్ విత్ చీపర్ గూడ్స్ ఆఫ్ చైనీస్ చీపర్ గూడ్స్ అంతా కూడా ఇండియన్ మార్కెట్ని మ్యాక్సిమం క్యాప్చర్ చేస్తాయి అనేటువంటిది రెండొక కారణంగా మనం చెప్తున్నాం. ఓకే. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ ఇంపాక్ట్, ఎస్పెషలీ వ్యవసాయం సంబంధించినటువంటి సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్ గూడ్స్ ఇన్ చైనా సో దే విల్ కాజ్ సో మచ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియన్ ఫార్మర్స్. ఓకే. ఎస్పెషలీ మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఓకే. సో అగ్రికల్చర్ మెషినరీ కానీ ఇవన్నీ కూడా చవకగా రావడం జరుగుతుంది. లోకల్ మార్కెట్కి మనకి చాలా ఇబ్బందిగా మారుతుందన్నమాట. ఓకే. సో వీటితో పాటు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఛాలెంజెస్. ఓకే. సో ఆల్రెడీ మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చాలా చాలా దారుణంగా ఉంది. ఓకే. సో వీఆర్ ఎస్పెషల్లీ ఇన్ ద డిక్లైనింగ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఈవెన్ దో మనకి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పటికీ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఇంకా కుదేలైపోతూ ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద మ్యాథ్ ఆఫ్ కోవిడ్-19 తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది దాదాపుగా పడిపోయిందమ్మా. ఓకే. సో వీటి వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ స్ట్రగ్లింగ్లో ఉన్నటువంటి ఆల్రెడీ కుంటుపడినటువంటి ఇండియన్ ఇండస్ట్రీస్ని ఓకే సో దే కెనాట్ కంపీట్ విత్ మోర్ ఎఫిషియంట్ అండ్ లెస్ కాస్ట్ ప్రొడ్యూసర్స్ కంట్రీస్ లైక్ చైనా, సౌత్ కొరియా. వీళ్ళతో ఇది కాంపిటీషన్ అయితే ఇవ్వలేదు. ఓకేనా. సో వీ హ్యావ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛాలెంజెస్. మన యొక్క లోకల్ ఇండస్ట్రీస్ అనేవి తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. అవర్ ఇండస్ట్రీస్ కెనాట్ కోప్ అప్ విత్ ద కాంపిటీషన్ విత్ హై ఎఫిషియంట్ కంట్రీస్ లైక్ సౌత్ కొరియా కానీ లేదా సింగపూర్ కానీ లేదంటే థాయిలాండ్ కానీ ఇట్లాంటి కంట్రీస్తో పోల్చుకుంటే ఓకే సో వీ కెనాట్ ప్రొడ్యూస్ దట్ కైండ్ ఆఫ్ ఎఫిషియంట్ యాజ్ వెల్ యాజ్ లో కాస్ట్ ప్రొడక్షన్స్. ఓకే. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ దట్ ఇండియా నాట్ టు జాయిన్ ద ఆర్సీపీ. అర్థమైందా. సో అదేవిధంగా ట్రేడ్ సేఫ్ గార్డ్స్ అనేవి కూడా ఇక్కడ మనకి సరిగ్గా లేవు. సో ఇండియా సాట్ స్ట్రాంగర్ ప్రొవిజన్స్ బట్ నెగోషియేషన్ డిడెంట్ మీట్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే. ఇండియా అడిగింది సో ప్లీజ్ ప్రొటెక్ట్ అవర్ డొమెస్టిక్ ఇండస్ట్రీ అని. సో దే డింట్ టాక్ అబౌట్ ఇట్. దే డింట్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగర్ ప్రొవిజన్స్ టు సేఫ్ గార్డ్ అవర్ ఓన్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ద అగ్రికల్చర్. ఓకే. సో మనకి అగ్రికల్చర్ని కానీ మనకి ఇండస్ట్రీని కానీ ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఎక్కడ కూడా స్ట్రాంగర్ ప్రొవిజన్స్ లేవు. ఓకే. ఏ విధంగా కూడా మనకి మన యొక్క అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఇండస్ట్రీ కానీ ప్రొటెక్ట్ చేసే విధమైనటువంటి పాలసీస్ కూడా ఎక్కడ ఆర్సీపీలో మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఈవెన్ దో వీ డిడ్ నెగోషియేషన్స్ బట్ ద నెగోషియేషన్స్ అనేవి ఏమైనా సో పక్కన పెట్టడం అయితే జరిగింది. ఓకే. సో ట్రేడ్ సేఫ్ గార్డ్స్ అనేవి ఇక్కడ మనకి ఇండియాకి ఇవ్వలేదు. దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్. ఓకే. సో సిక్స్త్ ఆర్గ్యుమెంట్ ఏంటమ్మా, జియో పొలిటికల్ టెన్షన్స్. ఎస్పెషల్లీ మనకి సో చైనాతో చాలా టెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో వీ హ్యావ్ బోర్డర్ డిస్ప్యూట్స్. స్ట్రాటజిక్ లొకేషన్స్లో చైనా అనేది పావులు కదుగుతుంది. ఓకే. లదాఖ్ను ఆక్రమించుకుంటుంది. ఓకే. అదేవిధంగా భూటాన్లో కూడా ఇది ఎంటర్ అయింది. ట్రైజంక్షన్ ఎస్పెషల్లీ సిలిగురి కారిడార్ కానీ చికెన్ నెక్ ఏరియాస్లో కానీ సో చైనా ఈజ్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ ఇష్యూస్. రీసెంట్గా డోక్లాం స్టాండ్ ఆఫ్ కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే సో చైనా ఇట్లాంటి ఒక మన సెక్యూరిటీ థ్రెటన్గా ఉన్నప్పుడు సో అట్లాంటి చైనాతో మనం ట్రేడ్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఎంతవరకు మంచిది. ఓకే. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ నాట్ ఎ గుడ్ ఐడియా అని చెప్పి సో ఎస్పెషల్లీ మన ఎంబసీ పీపుల్ కానీ ఓకే మన యొక్క ఎస్పెషల్లీ హూ ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ డిప్లొమసీ సో దే ఆర్ సెయింగ్ సో ప్లీజ్ కట్ ఆఫ్ ద టైస్ విత్ చైనా అనేటువంటి ఒక ధోరణి అయితే వీళ్ళు కనబరుస్తున్నారు. ఓకేనా. సో వితౌట్ ఎఫిషియంట్ సేఫ్ గార్డ్స్ వీ షుడ్ నాట్ హ్యావ్ ట్రేడ్ విత్ ద చైనా బికాస్ ట్రేడింగ్ విత్ చైనా ఎస్పెషల్లీ కాజింగ్ మోర్ ట్రబుల్స్ అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఓకే. అండ్ ఫైనలీ ద సర్వీస్ సెక్టార్. సో ఇండియా సాట్ ఫేవరబుల్ టర్మ్స్ రిగార్డింగ్ ద సర్వీస్ సెక్టార్ బికాస్ సర్వీస్ సెక్టార్లో ఇండియా దూసుకుపోతుంది కాబట్టి సో సర్వీస్ సెక్టార్లో మనకు ఫేవరబుల్ టర్మ్స్ ఇవ్వండి అనేటువంటి ఒక విన్నపాన్ని అయితే వాళ్ళకి చెప్పారు. బట్ దే డింట్ అగ్రీ విత్ దట్. ఓకే. సో వీఆర్ ఎస్పెషలీ ఆస్కింగ్ టు బ్రింగ్ మోర్ ఫేవరబుల్ కండిషన్స్ టు ద ఇండియన్ సర్వీస్ సెక్టార్ బట్ నథింగ్ వాజ్ గోయింగ్ ఏ గుడ్ వే. సో మనం ఫైనల్ అగ్రిమెంట్ ముందే కూడా దీన్ని ఆప్ చేయడం అయితే జరిగింది. ఓకే. ఇది కూడా సక్సెస్ఫుల్ కాలేదు. ఓకే. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ కూడా సో ఎస్పెషలీ దే సేయింగ్ దట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ ఇండికేటింగ్ దట్ సో ఇండియా షుడ్ నాట్ జాయిన్ ద ఆర్సీపీ. ఓకే. ఆర్సీపీలో ఇండియా జాయిన్ అయితే సో ఇంకా ఎక్కువ హెడ్ఏక్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ తలనొప్పులు స్టార్ట్ అవుతాయి అనేటువంటి ధోరణి సో మోస్ట్ ఆఫ్ ద
సీనియర్ పొలిటీషియన్స్ కానీ డిప్లొమాట్స్ కానీ వాళ్ళు కనబరుస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ దట్ నాట్ ఇండియా షుడ్ నాట్ జాయిన్ ద ఆర్సీపీ. ఓకే, అండ్ కమింగ్ టు ద ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ద ఇండియా నాట్ జాయినింగ్ ద ఆర్సీపీ. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయమ్మా, సో ఇండియా ఎందుకు జాయిన్ అవ్వట్లేదు ఓకే అనేటువంటి ఆర్గ్యుమెంట్ మనం చూసాం. ఓకే, సో ఇండియా ఆర్సీపీ జాయిన్ అవ్వకుండా తప్పు చేసింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడాలి. ఓకేనా, సో ఫస్ట్ RCEP is very very important trade for India. So that is actually important trading partnership for all the countries in the Asia as well as South Asia. So South Asia lo India అనేది one of the biggest country. Okay, it is one of the largest ఎకానమీ కంట్రీ కూడా. ఓకే, సో చైనా తర్వాత అంత పెద్ద ఎకానమీ ఎక్కడైనా ఉందంటే అది ఆబ్వియస్లీ ఇండియానే. ఓకే, సో అట్లాంటి ఇండియా ఆర్సీపీ జాయిన్ కాకుండా తప్పు చేసింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఓకే, సో అదేంటో చూద్దాం. సో ఇఫ్ యూ జాయిన్ ద ఆర్సీపీ వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్ మార్కెట్ యాక్సెస్. మన యొక్క మార్కెట్ యాక్సెస్ అనేది పెరుగుతుంది. సో మిగతా ఉన్నటువంటి 16 దేశాలతో ఓకే దాదాపు 15 దేశాలతో మన యొక్క టైస్ అనేది పెరుగుతాయి, మార్కెట్ అనేది బూస్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ విల్ ఆల్సో బ్రింగ్ ఏ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు ద ఇండియాకి చాలా రకాలైనటువంటి పెట్టుబడులను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి అవకాశాన్ని మీరు జాడవిడ్చుకున్నారు బై లీవింగ్ ద ఆర్సీపీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఘంటాపథంగా చెప్తున్నారు. ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ట్రేడ్ డైవర్సిఫికేషన్. ఓకే, సో ట్రేడ్ ఏమవుతుందమ్మా ఇక్కడ, సో ఓన్లీ మనకి ఆల్రెడీ ఉన్న కంట్రీస్తోనే మనం ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, ట్రేడ్ డైవర్సిఫై అవ్వదు. ఓకే, సో వీ నీడ్ టు సీ మోర్ రెవెన్యూస్, వీ నీడ్ టు ఓపెన్ అవర్ ఎకానమీ టు లార్జర్ ఎక్స్టెంట్. అంతే కదమ్మా. సో 1991లో కూడా మన ప్రాబ్లం ఏంటి, వేర్ ఇన్ ద క్లోజ్డ్ ఎకానమీ. మనం ఎప్పుడైతే డైవర్స్ ఎకానమీస్ వైపు చూడట్లేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన ఎక్స్పోర్ట్ డెస్టినీస్ అనేది తగ్గిపోతాయి, మన యొక్క ఎకానమీ అనేది ఏమవుతుంది, లిమిట్ అయిపోతుంది. ఓకే, క్లోజ్డ్ ఎకానమీ కింద మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, సో దిస్ విల్ ఇంక్రీజ్ ద డిపెండెన్సీ ఆన్ ద సింగిల్ మార్కెట్. ఒక మార్కెట్ మీద మనం డిపెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని ఇది క్రియేట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ ట్రేడ్ డైవర్సిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇండియా లాంటి పెద్ద కంట్రీకి అయితే ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే ఇండియా యొక్క ట్రేడ్ ఎక్కువ దేశాలతో ట్రేడ్ చేస్తుంది అనుకోండి, సో దాని యొక్క ఎక్స్పోర్ట్ డెస్టినీస్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, సో దానివల్ల డిపెండెన్సీ అనేది కూడా తగ్గుతుంది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ఆర్సీపీ. థర్డ్ వచ్చేసి మనకి సప్లై చైన్ ఇంటిగ్రేషన్. సప్లై చైన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటమ్మా, సో వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ మోర్ రీజనల్ సప్లై చైన్స్. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఎక్కువ సప్లై మల్టిపుల్ కంట్రీస్ నుంచి మనకు సప్లై ఉందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దేర్ విల్ బీ కాంపిటీషన్ అమాంగ్ దెమ్. సో ఒక ప్రోడక్ట్ కోసం ఏమవుతుందో పరస్పర దేశాల మధ్య కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో కాంపిటీషన్ విల్ బ్రింగ్ ద వెరీ వెరీ ఎఫిషియంట్ అండ్ గుడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, ఎప్పుడైతే సప్లై చైన్స్ రెగ్యులర్గా ఉన్నాయో వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో సప్లై చైన్స్ అనేది కూడా కొత్తగా ఉండాలి. సప్లై చైన్స్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఎఫిషియన్సీ పెరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఇండియాకి తక్కువ ప్రైస్కే మనకి ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఆర్సీపీలో జాయిన్ అవ్వకపోవడం వల్ల మనం జారవిడ్చుకున్నాము. ఓకేనా, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద రిడక్షన్ ఇన్ ట్రేడ్ బ్యారియర్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే మన యొక్క ట్రేడ్ బ్యారియర్స్ అనేది ఏమవుతుందమ్మా, గ్రూపింగ్స్ వల్ల తగ్గుతుంది. సో మనం డైరెక్ట్గా బైలేటరల్ రిలేషన్ చేస్తున్నప్పుడు మనకంత ట్రేడ్ టారిఫ్స్ అని ఇవ్వరు. బట్ వెన్ యూ జాయిన్ ద ఇంపార్టెంట్ రీజనల్ ఫోరమ్స్ లైక్ ఆర్సీపీ, సో వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో మన యొక్క టారిఫ్స్ అనేవి ఇప్పుడు సపోజ్ వెన్ యూ ఆర్ ఎక్స్పోర్టింగ్ సమ్ ప్రొడక్ట్స్, ఆ ఎక్స్పోర్ట్స్ మీద ఏమవుతుంది, వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో దేర్ విల్ బీ లో టారిఫ్స్ ఆన్ ఇండియన్ ప్రొడక్ట్స్ విల్ గివ్ మోర్ కాంపిటీషన్ ఇన్ ద రీజనల్ మార్కెట్ ఆల్సో. ఓకే, సో లో టారిఫ్స్ వల్ల ఏమవుతుంది, మన యొక్క ప్రోడక్ట్స్ కూడా కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది, మనకు కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకే, సో ఆబ్వియస్లీ ట్రేడ్ బ్యారియర్స్ తగ్గించడం వల్ల బెనిఫిట్ అయితే ఇండియాకి ఉంటుంది అనేటువంటి వాదన కూడా ఇక్కడ లేకపోలేదు. ఓకే, అండ్ ఫోర్త్ వన్, ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా మనకు ఎకనామిక్ గ్రోత్, జీడిపి అనేది గ్రోత్ రేట్ అనేది ఆర్సీపీ వల్ల ఇంక్రీజ్ అవుతుంది, నో డౌట్ అట్ ఆల్. ఆర్సీపీ విల్ ఇంప్రూవ్ ద ట్రేడ్, ఆర్సీపీ విల్ increase the investment that will especially contribute to the India's overall economic growth. Okay, already India is the one of the fastest growing country in the world, but still we have our own disadvantages. ఓకే, మన యొక్క ట్రేడ్ అనేది ఇంకా వెల్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అట్లాంటి ట్రేడ్ని ఆర్సీపీ ద్వారా ఏమవుతుందో వీ కెన్ డైవర్సిఫై చేయడం వల్ల ఏమవుతుంది, సో వేరు దేశాల నుంచి మనకు సింగపూర్ నుంచి పెట్టుబడి రావచ్చు, బ్రూనై నుంచి రావచ్చు, ఓకే, సో ఆస్ట్రేలియా నుంచి రావచ్చు, లేదా న్యూజిలాండ్ నుంచి రావచ్చు. అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏమవుతుంది, విచ్ విల్ ఇంక్రీజ్ ద ఇంజిన్ ఆఫ్ ద ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, అండ్ సో అట్లాంటిది మనం మిస్ అయ్యామనేటువంటి ఒక ధోరణి కూడా ఉంది. ఫైనల్లీ అట్రాక్టింగ్ ఎఫ్డిఐ. సో ఆర్సీపీ విల్ ఆల్వేస్ అట్రాక్ట్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్.
Okay, so this membership will increase the investors. India will be more attractive to the foreign investors and being the మార్కెట్ ఆఫ్ ద ఫారెన్ బెనిఫిట్స్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక లార్జ్ మార్కెట్ కింద ఇండియా మారుతుంది. ఓకే, సో ఎప్పుడైతే లార్జ్ మార్కెట్ కింద మారుతుందో మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ టు ఇండియా. మోర్ అండ్ మోర్ ఎఫ్డిఐస్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కానీ కూడా మన ఇండియాలోకి వచ్చేటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకున్నాము అనేటువంటి ధోరణి కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. ఓకేనా, సో ఆబ్వియస్లీ వీ ఫెయిల్ టు అట్రాక్ట్ దట్ ఎఫ్డిఐ బికాస్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ద ఆర్సీపీ. అర్థమైందమ్మా? సో ఈ విధంగా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. క్లియర్? సో వీటితో పాటు మనం పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా మనం విస్మరించాము. ఓకే, సో జాయినింగ్ ఆర్సీపీ విల్ ఇంక్రీజ్ ద ఇండియాస్ పొజిషన్ ఇన్ ద ఎంటైర్ పసిఫిక్ ఓషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియన్ ఓషన్. ఓకే, సో ఇండియన్ ఓషన్లోను పసిఫిక్ ఓషన్లో కూడా మన యొక్క స్టాండింగ్ అనే దాన్ని ఇంకా మనం బలంగా ఉంచుకోగలిగే వాళ్ళం. ఓకే, సో జియో పొలిటికల్ స్టాండింగ్లో మనం ఆల్రెడీ చైనా కంటే వెనకబడిపోయాము. సో వీ షుడ్ నాట్ లీవ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎటువంటి ఆపర్చునిటీ కూడా మనం వదులుకునేటువంటి స్థితిలో ఉండకూడదు. ఓకే, సో ఆబ్వియస్లీ జాయినింగ్ ఆర్సీపీ ఈజ్ నాట్ జాయినింగ్ ద చైనా. ఓకే, ఆర్సీపీతో మనం చేతులు కలిపి ఉంటే చైనాతో చేతులు కలిపినట్టు కాదు కదా, బికాస్ దెర్ ఆర్ అదర్ 14 కంట్రీస్ ఉన్నాయి ఇంకా మనకి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ వైటల్ ఫర్ అవర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో అట్లాంటి ఒక ఆస్పైరింగ్ గ్రూప్ని మనం వదిలేసి రావడం అనేది సో మంచి చర్య కాదు అని చెప్పి భావిస్తున్నాము. ఓకే, దాంతోపాటు వీ నీడ్ టు ఇంప్రూవ్ ద టైస్ ఇన్ దిస్ ఏషియా పసిఫిక్ రీజన్. ఓకే, ఏషియా పసిఫిక్ రీజన్లో ఇండియా అనేది ఒక లీడర్ కింద మారాలి, ఒక స్ట్రాంగ్ రీజనల్ లీడర్ కింద ఎమర్జ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి ఖచ్చితంగా ఇండియా ఆలోచించాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ షుడ్ నాట్ లీవ్ టు ద చైనాస్ మర్సీ. చైనా ఇప్పుడు మనం ఇది వదిలేయడం వల్ల ఏమవుతుంది, మనం చైనా వల్ల భయపడి వచ్చేసినట్టు ఉంటుంది. ఓకే, సో వీ షుడ్ నాట్ గివ్ ఛాన్స్ టు చైనా టు గ్రో ఫర్దర్ స్ట్రాంగర్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజన్. ఆల్రెడీ మనం చైనా ప్రెసెన్స్ తగ్గించడానికి క్వాడ్లో జాయిన్ అయ్యాము. ఓకే, సో అదేవిధంగా ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము జపాన్తో. ఇవన్నీ ఉన్నప్పటికీ సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడింగ్ బ్లాక్ ఇన్ ద ఎంటైర్ ఏషియా. సో అట్లాంటి ఇంపార్టెంట్ ట్రేడింగ్ బ్లాక్ని మనం వదిలేసి బయటికి రావడం, చైనాకి మొత్తం జుట్టప్ చెప్పేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఇండియా నాట్ జాయినింగ్ ద ఆర్సీపీ. ఓకే, సో ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ రాసుకోండి. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ GS2 ఎగ్జామినేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ ద టాపిక్. ఓకే, సో ఈరోజు క్లాస్ మొత్తం మిస్ అవ్వద్దు, ప్రతిదీ లైన్ టు లైన్ చూడండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో అయితే వాచ్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మనం చూసినట్టయితే సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్ హ్యాస్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్ దట్ ఇండియా డిడెంట్ జాయిన్ ఇన్ ద ఆర్సీపీ. ఓకే, సో ఇండియా ఆర్సీపీ జాయిన్ కాకపోవడానికి సో కొన్ని కారణాలు, మంచి కారణాలు ఉన్నాయి, కొన్ని చెడు కారణాలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ దో ఇట్ విల్ టేక్ గుడ్ అండ్ బ్యాడ్ టోల్ ఆన్ ఇండియా మీద మంచి ఉంది, చెడు ప్రభావం కూడా ఉంది. బట్ రైట్ నౌ ఇన్ ఇట్స్ కరెంట్ ఫామ్ ద డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ ద ఏషియన్ సెక్రటేరియట్తో ప్రస్తుతం ఇండియా అయితే నెగోషియేట్ చేస్తుంది. ఓకే, దెర్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇండియా విల్ అగైన్ థింక్ ఇట్స్ డెసిషన్. ఓకే, సో ఇండియా మళ్ళీ తన డెసిషన్ పునరాలోచించుకొని మళ్ళీ తన ఫ్యూచర్ కన్సర్న్స్ కోసం అడ్రస్ చేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఆర్సీపీలో మళ్ళీ జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, సో వెన్ ఇట్ విల్ హ్యాపన్, వెన్ ద ఏషియన్ సెక్రటేరియట్ ఆర్ ఆర్సీపీ కంట్రీస్ విల్ ఎస్పెషల్లీ అక్నాలెడ్జ్ ఇండియాస్ కన్సర్న్స్. ఓకే, ఇండియాస్ కన్సర్న్స్ని కనుక అక్నాలెడ్జ్ చేసుకొని సో ఇట్ విల్ గివ్ సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ని మనం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఇండియాకి ఎటువంటి అభ్యంతరం ఉండదు ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి. అండ్ ఇట్ విల్ పొటెన్షియల్లీ ఇంక్రీజ్ ద ఇంపార్టెన్స్ ఇన్ ద జియోపొలిటికల్లీ యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజికల్లీ. సో స్ట్రాటజికల్గా, జియోపొలిటికల్గా, అదేవిధంగా ఎకనామిక్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా ఇండియా చేరికతో ఆర్సీపీ కూడా డెవలప్ అవుతుంది. సో ఇండియాకి బెనిఫిట్ ఉంటుంది, అదేవిధంగా ఆర్సీపీ కంట్రీస్ కూడా బెనిఫిట్ ఉంటుంది. సో విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ తీసుకురావాలనేటువంటి ధోరణిలో ఈ యొక్క ఏషియన్ సెక్రటేరియట్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఇండియా కూడా దీని యొక్క ఆర్సీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పునరాలోచించుకోవడం కూడా చాలా మంచిది. బట్ ఈవెన్ దో వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ద ఇండియాస్ డెసిషన్. ఖచ్చితంగా అన్నింటినీ కూడా ప్రతిదాన్ని కూడా మనం ఒక సైడే చూడకుండా రెండో సైడ్ కూడా మనం ఖచ్చితంగా చూడాలి. సో ద డెసిషన్ మేడ్ బై ది ఇండియా రిగార్డింగ్ ద ఆర్సీపీ వాజ్ వెరీ వెరీ కాంప్లెక్స్ వన్. ఇట్స్ నాట్ ఎ వెరీ వెరీ సింపుల్. మనం చూసినట్టు పైకి కనిపిస్తున్నటువంటి పారామీటర్సే కాకుండా సో దేర్ ఆర్ సో మెనీ అదర్ పారామీటర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇండియా నాట్ టు జాయిన్ దిస్ ఆర్సీపీ. ఓకే, సో సమ్ ఆఫ్ దమ్ విల్ బి ద టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంటైర్ ఇండియా అండ్ ఆల్సో వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ డొమెస్టిక్ కన్సర్న్స్. ఓకే, సో డొమెస్టిక్ మార్కెట్ అనేది ఇబ్బంది పడకుండా సో మనకి ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి చైనా వాళ్ళు ఎత్తుకుపోకుండా కూడా మనం ఈ యొక్క ఆర్సీపీ నుంచి కాపాడుకోగలిగాం అనేటువంటి ధోరణి కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. సో
సో ఇండియాస్ డెసిషన్ ఈస్ నాట్ కాంట్రవర్షియల్. ఓకే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్, బట్ ఎవ్రీ టైమ్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ నాట్ టు జాయిన్ ద ఆర్సీపీ. సో ఆర్సీపీలో ఉన్నటువంటి హర్డిల్స్ని బ్రేక్ చేసుకుంటా సో ఇండియా షుడ్ అషర్ ద సీట్ ఆఫ్ ఆర్సీపీ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే, సో రానున్న రోజుల్లో ఆర్సీపీలో మళ్ళీ ఇండియా జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఇండియా మళ్ళీ చైనీస్ డామినేషన్ ఉన్నటువంటి ఆర్సీపీలో మళ్ళీ తన చోటుని సంపాదించుకోవాలని చెప్పి మనం అందరూ కూడా కోరుకుందాము. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇండియా స్టాండ్ ఆన్ ఆర్సీపీ. ఓకేనా, క్లియర్ అయిందమ్మా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ మీరు ఏదైనా క్వశ్చన్ రాస్తున్నారు అనుకోండి, సో యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ కన్క్లూజన్, ఒక ప్రాపర్గా మీరు ఎండ్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ ఇండియా స్టాండ్ ఆన్ ఆర్సీపీ. ఓకేనమ్మా? సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్. ఓకే, వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ దిస్ వీడియో. సో చాలా ఎఫర్ట్స్ అయితే మనం ఈ యొక్క వీడియో మీద పెడుతున్నాం కాబట్టి సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, మా యొక్క ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియోని అయితే చూడండి అమ్మా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అదర్వైజ్ యూ విల్ మిస్ ద కంటెంట్ ఎప్పుడు మిస్ కాకూడదు. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ కామెంట్, ఈస్ దర్ ఎనీ డౌట్, ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కామెంట్ ఇట్ అండ్ షేర్ అవర్ వీడియోస్ ఫర్ మోర్ సబ్స్క్రైబర్స్ ఫర్ మ్యాక్సిమం రీచ్. ఓకేనా? అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ 7893271867. సో విత్ ఇన్ 24 hours of time I will respond and I will clear your queries. Okay? So that is all about the today's session. Have a great day. See you in the next session tomorrow.